శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 139వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో నాగలోకానికి వెళ్ళి అక్కడ నాగులు ఇచ్చినటువంటి ఆర్యకుడు ఇచ్చినటువంటి పాయసాన్ని స్వీకరించి అద్భుతమైనటువంటి బలాన్ని కలిగించేటువంటి రసాన్ని కూడా స్వీకరించి 8 రాత్రులు నిద్రపోయిన తర్వాత భీముడు లేచి తిరిగి హస్తినాపురానికి రావటం అనేటువంటిది, భీముడి కోసం వెతుకుతున్నటువంటి తల్లికి అలాగే ధర్మరాజుకి కనిపించి విషయమంతా ప్రస్తావించడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైన భాగం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కౌరవుల పాండవుల యొక్క బాల్య క్రీడలలో వ్యాసుడు వర్ణిస్తున్నటువంటి ఘట్టం ఇది. భీముడి యొక్క ఆగడాలు తట్టుకోలేక దుర్యోధనుడు భీముణ్ణి సంహరించేటువంటి ప్రయత్నంలో విషాహారాన్ని పెట్టి తాళతో బంధించి గంగలో పడేయటం జరిగింది. పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ ఏమన్నా నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకంలో అక్కడ ఆర్యకుడి ద్వారా 8 కుండల రసాన్ని, అద్భుతమైనటువంటి 10,000 ఏనుగుల బలాన్ని కలిగించేటువంటి అద్భుత రసాన్ని స్వీకరించి 8 రాత్రులు నిద్రపోయాడు. జీర్ణించుకోవడానికి 8 రోజులు పట్టింది కుర్రాడి. ఆ తర్వాత నిద్ర నుంచి లేచి పైకి రావడం. ఇక్కడ 8 రోజులు అనేటువంటి సంఖ్య కూడా చక్కగా చెప్పారు. తతో మే అష్టమేతు దివసే, తతో అష్టమేతు దివసే ప్రత్యబుధ్యత పాండవ తస్మిన్స్తదారసే జీర్ణే సోప్రమేయ బలో బలి. అద్వితీయమైనటువంటి బల సంపన్నుడయ్యాడు ఆ రసం జీర్ణమైన తర్వాత. అష్టమేతు దివసే అన్నారు. 8 రాత్రులు, 8 రోజులు నిద్రపోయితే 8వ రోజు లేచాడు అక్కడ కుర్రాడు. ప్రత్యబుధ్యత పాండవ భీమసేనుడు. అయితే లేచినటువంటి ఆ పిల్లవాడిని ముందు నాగులు చూశాయి. అమ్మాయి ఈయన లేచాడు, రసం తాగి తట్టుకున్నాడు, ఈ రసం తాగి ఇంత రసం తాగి తట్టుకుని లేచినటువంటి వాడు. తం దృష్ట్వా ప్రతిబుద్ధ్యంతం పాండవం తే భుజంగమా. భుజంగములు అంటే సర్పాలు. లేచినటువంటి ఆ పాండవుణ్ణి చూసి, పాండవం అంటే ఏకవచనం, పాండవాహ, పాండవాన్ అంటే బహువచనం, పాండవం ఏకవచనం. అంటే ఆ పాండవుల్లో ఒకడైనటువంటి భీమసేనుని చూసి భుజంగమాలు తం ప్రతిబుధ్యంతం అంటే నిద్ర నుండి లేచినటువంటి అతన్ని దృష్ట్వా సాంత్వయామాసు అవ్యగ్ర, సాంతయామాసురవ్యగ్ర వచనం చేదమబ్రువన్. ముందు సాంత్వనపరిచి, నాయన నువ్వు క్షేమంగానే ఉన్నావు, సురక్షితమైన ప్రదేశంలోనే ఉన్నావు అని వచనం పలికి ఇదం అబ్రువన్, ఈ విధంగా పలుకుతున్నారు. యత్తే పీతో మహాబాహో రసోయం వీర్య సంభృత. నువ్వు వీర్య సంభృతమైనటువంటి రసాన్ని నువ్వు స్వీకరించావు నాయన. నువ్వు తాగినటువంటి యత్ తే పీత, నువ్వు ఏ రసమైతే తాగావో ఆ రసం అనేటువంటిది నీకు పరమ అద్భుతమైనటువంటి, యుద్ధంలో అందరినీ జయించేటువంటి విధంగా నీకు బలపరాక్రమాన్ని కలిగించేటువంటి రసం. తస్మాన్ నాగాయుత బలో రణే దృష్ట్యో భవిష్యతి. రణే అదృశ్య అన్నాడు. యుద్ధంలో ఇక నీకు ఎదురు లేదు, అది నదృశ్య. అదృశ్య అంటే నదృశ్య, రణంలో ఎదురు లేదు ఇక నీకు. యుద్ధరంగం వచ్చింది అంటే నీ ప్రతాపం చూపిస్తావు. ఎందుకంటే నాగ అయుత బలహ, అయుతము అంటే 10,000, నాగాయుత బలం 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి బలం నీకు వచ్చింది. కాబట్టి యుద్ధరంగంలో నీకు మించినటువంటి వాడు, నీకు ఎదురు వచ్చేటువంటి వాడు ఇంకా నా భవిష్యత్తు లేదేటే. కాబట్టి గచ్చాద్యత్వం చ స్వగృహం స్నాతో దివ్యైరిమైర్జలై, దివ్యై ఇమై జలై. ఇదిగో ఇక్కడ దివ్యమైనటువంటి జలములు ఉన్నాయి నాయన. ఈ దివ్యమైనటువంటి జలములతో నువ్వు స్నానం చేసి, శుభ్రంగా స్నానం చేసి, అలంకారం చేసుకుని
స్వగృహం త్వం గచ్చ అద్య. గచ్చాద్య పెడితే అద్య గచ్చ, ఈ రోజే వెళ్ళు. ఎందుకంటే నువ్వు నిద్రపోయి లేచారని అనుకుంటావు, ఒకరోజు కాదు, 8 రాత్రులు నిద్రపోయావు కాబట్టి వాళ్ళు ఇంట్లో కంగారు పడతారు. కాబట్టి అద్య గచ్చ, ఈ రోజే వెళ్ళు. గచ్చాద్యత్వం చ స్వగృహం, నీ గృహానికి నువ్వు ఈ రోజు బయలుదేరినాయన చక్కగా ఈ దివ్యమైనటువంటి పవిత్రమైన జలాలు ఇక్కడ ఉన్నాయి, వీటితో స్నానం చేయి. ఎందుకంటే భ్రాతరస్తే అనుతప్యంతి, తే భ్రాతరహ, నీ సోదరులు ఉన్నారు చూసారా, వాళ్ళు నీ కోసం అనుతప్యంతి, తప్పించిపోతున్నారు, తహతహలాడిపోతున్నారు. ఎక్కడున్నాడా భీమసేనుడు తప్పించిపోతున్నారు. త్వాం వినా కురు పుంగవ, త్వాం వినా, నీవు కనిపించక, నీవు లేక ఆ మిగిలిన 4 సోదరులు తప్పించిపోతున్నారు, నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా కురుపుంగవ, కురువంశంలో శ్రేష్ఠడ అని భీమసేనుడికి సంబోధన అని చెప్పంగానే, నాగులు చెప్పంగానే భీమసేనుడు తతస్నాతో మహాబాహు శుచి శుక్లాంబరస్రజ తతో నాగస్య భవనే కృత కౌతుక మంగళ. తతో స్నాతో మహాబాహు, మహాబాహులు అంటే బల పరాక్రమాలతో కూడుకున్నటువంటి బాహువులు కలిగినటువంటి వాడు మహాబాహు. తతః స్నాత, చక్కగా స్నానం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ జలాలతో, శుచి శుక్లాంబర స్రజ, శుక్లమైనటువంటి అంబరాన్ని ధరించడం. అంబరము అంటే వస్త్రం, శుక్లాంబరము శ్వేత వస్త్రం, పవిత్రమైనటువంటి ధవళమైనటువంటి తెల్లటి వస్త్రాలని ధరించి, స్రజ, స్రజ అంటే మాల, చక్కటి దండ వేసుకుని మెడలో పూల పుష్పహారం వేసుకుని, అంటే ఏ విధంగా రాజులు నాగలోకంలో అలంకరించబడతారో ఆ విధంగా అలంకారం చేసి మరి పంపిస్తున్నారు, వాడిని సగౌరవంగా పంపిస్తున్నారు. తతో నాగస్య భవనే కృత కౌతుక మంగళ, నాగభవనంలో ఆ వాసుకి ఎదురుకుండా కృత కౌతుక మంగళ, మంగళప్రదమైనటువంటి పద్ధతులన్నీ నెరవేర్చుకున్న తర్వాత ఎలా సాగనంపాలో అలా సాగనంపుతున్నారు. ఔషధీభిర్ విషఘ్నీభిః సురభిర్విశేషతః. అద్భుతంగా ఉంది. అయిపోలా ఇంకా, వీటికి ఇంకో పాయసం కూడా పెడుతున్నారు. ఆ రసం వేరు, ఇప్పుడు పాయసం ఇస్తున్నాం. ఏమిటి పాయసం అంటే ఓషధీభిః విషఘ్నీభిః అన్నారు. అనేకమైనటువంటి ఓషధులతో కూడుకున్నటువంటి ఒక పాయసం. అది ఎలా సహాయపడుతుందంటే విషఘ్ని, ఘ్ని అనే ఒక్క అక్షరానికి అర్థం ఏంటంటే సంహరించుట అని అర్థం. విషఘ్ని అంటే విషాన్ని విరిగి సత్వరము ఆ విషం నుండి విముక్తి కలిగించేటువంటి ఒక అద్భుతమైన పదార్థం. అనేకమైనటువంటి దివ్య ఔషధులతో కూడుకున్న పదార్థం. మనం ఏదైనా పాము కాటంగానే పూర్వం మంత్రగాడు ఒక ఔషధాన్ని తీసుకొచ్చి ఒక చెక్క మొక్క పెట్టి అక్కడ వాసన చూపిస్తూ ఉంటాడు, లేకపోతే అక్కడ రాస్తూ ఉంటాడు ఔషధులు. అలా విషానికి విరుగుడు కలిగించేటువంటిది దాన్ని విషఘ్ని అంటారు. విషము అంటే విషమే, విషఘ్ని అంటే విషానికి విరుగుడు, విషాన్ని సంహరించేది, విషాన్ని పోగొట్టేటువంటిది ఏదైనా ఉందో అట్లాంటి విషఘ్నీభిః ఓషధీభిః, విషాన్ని పోగొట్టేటువంటి అనేకమైనటువంటి దివ్య ఓషధులతో కూడుకున్నటువంటిది. మరియు సురభీభిర్విశేషతః, విశేషమైనటువంటి గంధము కలిగినటువంటిది. సురభి అంటే పరిమళం కలిగినటువంటి, అద్భుతమైనటువంటి పరిమళం కలిగినటువంటి ఒక పదార్థాన్ని. భుక్తవాన్ పరమాన్నం చ, భుక్తవాన్ పరమాన్నం, పాయసాన్ని పరమాన్నాన్ని భుక్తవాన్ తినిపించారు నాగులు వెళ్ళేటప్పుడు. ఆయన నువ్వు ఈ పదార్థం తిని 8 రోజులు ఇంకా ఆహారం లేకుండా అలా పడుకున్నావు కాబట్టి భోజనం చేసి వెళ్ళి మా ఇంట్లో అన్నట్టుగా భుక్తవాన్ పరమాన్నం చ నాగైర్దత్తం మహాబల, మహాబలుడైనటువంటి భీమసేనుడికి నాగుల చేత ఇవ్వబడ్డాయి ఈ పాయసం. అది కూడా తిన్నాడు. మళ్ళీ హాయిగా మంచినీళ్ళు తాగాడు శుభ్రంగా. అలంకారాలు అన్నీ బాగానే అందాయి, వాయనాలన్నీ అందే బాగానే, అందవలసినటువంటివన్నీ అందే చక్కగా, అలంకారాలన్నీ. పూజితో భుజగైర్వీర ఆశీర్భిశ్చాభినందితః దివ్యాభరణ సంఛన్నో నాగానాం అంత్ర్య అని పడింది. నాగానాం ఆమంత్ర్య పాండవా, నాగుల చేత ఆమంత్ర్య సాగనంపబడి. ఎట్లా సాగనంపబడ్డాడు? పూజితో భుజగైర్ వీర, వీరుడైనటువంటి భీముడు పూజిత, ఈ నాగుల చేత చక్కగా పూజించబడి, అంతేకాకుండా మహానుభావులైనటువంటి నాగుల చేత ఆశీర్భిశ్చాభినందిత, చక్కటి ఆశీస్సులు అందుకుని. ఎందుకంటే తాతగారైనటువంటి వాడు నాడు ఆర్యకుడు, అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళ చేత చక్కటి ఆశీర్వచనాలు కూడా అందుకుని అభినందింపజేసి, దివ్యాభరణ సంఛన్నో, అనేకమైనటువంటి దివ్య ఆభరణాలు కానుకగా తీసుకుని, నాగానామామంత్ర్య పాండవాః,
వాళ్ళకి గుడ్ బై చెప్పి సెలవు అని చెప్పి నమస్కారం చేసి బయలుదేరుతున్నాడు పాండవుడు. అయితే వెళ్ళాలంటే మళ్ళీ పైకి తీసుకువెళ్ళాలంటే మళ్ళీ ఒక నాగం పోయింది పట్టుకుని పైకి లేపి మళ్ళీ ఎక్కడ ఉద్యానవనంలో ఎక్కడైతే పడ్డాడో అక్కడ ఆ ఉద్యానవనంలో వీళ్ళు ఆడుకున్న ప్రదేశంలో దింపడానికి బయలుదేరుతున్నాడు. ఉదతిష్టత్ ప్రహృష్టాత్మ నాగలోకాత్ అరిందమ. నాగలోకాత్ అంటే నాగలోకము నుండి శత్రుమర్దనుడైనటువంటి భీమసేనుడు ఉదతిష్టత్ ప్రహృష్టాత్మ. ప్రహృష్టాత్మ అంటే సంపూర్ణమైనటువంటి ఆనందంతో, హృదయం అంతా ఆనందంతో నిండినటువంటి హృదయంతో ఉదతిష్టత్ పైకి లేచాడు ఇక బయలుదేరటానికి. ఉక్షిప్య తదా నాగైర్హి జలాద్ జలరుహేక్షణ. జలరుహేక్షణ ఆ జలముల నుండి పైకి తీసుకురావటం కోసం అని చెప్పి తదా నాగై నాగుల చేతే మళ్ళీ ఉక్షిప్య పైకి లేపబడ్డాడు. అంటే నాగులు పట్టుకుని ఆ పిల్లవాడిని పైకి లేపి అక్కడ జలాశయం నుంచి పైనుంచి పైకి తీసుకొచ్చాయి. తస్మిన్నేవ వనోద్దేశే. తస్మిన్ ఏవ అంటే ఆ వనంలోనే, ఆ ప్రదేశంలోనే. తస్మిన్నేవ వన ఉద్దేశే. వనోద్దేశం అనే పదానికి అర్థం ఏంటంటే వన ప్రాంతములందే అని. దేశము అంటే ప్రదేశం. ఏ వన ప్రదేశంలో అయితే వాళ్ళు ఆడుకున్నారు, ఏ వనంలో అయితే ఇతను పడుకుని ఉన్నాడో అటువంటి ఆ వనంలోనే, ఆ ప్రాంతంలోనే స్థాపిత కురునందన. ఈ భీమసేనుని అక్కడే తీసుకెళ్ళి మళ్ళీ ఈ సర్పాలు అక్కడ పెట్టాయి. తేచ అంతర్దధిరే నాగాః పాండవస్యైవ పశ్యతః. పాండవస్యైవ పశ్యతః అంటే భీమసేనుడు చూస్తూ ఉండగానే ఆ నాగులు అంతర్ధానమైపోయినాయి అక్కడికక్కడే చక్కగా అంతర్ధితే. తాచ తేచ అంతర్ధితే. తేచాంతర్ధితే అంతర్దధిరే నాగా. అంతర్దధిరే లోపల అదృశ్యమైపోయే పాండవుడు చూస్తూ ఉండగానే. పాండవ అని ప్రయోగించారంటే అక్కడ మనం పంచ పాండవుల్లో ఎవరికైనా ప్రయోగించవచ్చు. ఇక్కడ సందర్భాన్ని తీసుకుంటూ మనం భీమసేనుడు అని చెప్పుకోవచ్చు. పాండుపుత్రులు 5గురికి ఈ పదం వర్తిస్తుంది. కౌంతేయ అంటే కుంతి కుమారుడైన 3గురికి వర్తిస్తుంది. అలా భీమసేనుడు ఈ విధంగా అతను చూస్తూ ఉండగానే నావులు ఇన్ని దింపేసి స్వస్తి పలికి వెళ్ళిపోయినాయి. ఇక లేచాడు, తన రాజ్యానికి దారి తెలుసు కాబట్టి వెళ్తున్నాడు. తత ఉత్థాయ కౌంతేయో భీమసేనో మహాబలః. కౌంతేయ ఉత్థాయ కౌంతేయో భీమసేనుడు. కౌంతేయ అంటే కుంతి కుమారుడైనటువంటి ఆ భీమసేనుడు, మహాబలుడైనటువంటి ఆ భీమసేనుడు ఉత్థాయ పైకి లేచి, ఆ ప్రదేశం నుంచి పైకి లేచి ఆజగామ మహాబాహుర్ మాతురంతికమా అంజస. మాతురంతికం మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే తల్లి దగ్గరికి వెళ్ళాడు. మాతురంతికం. మాతుహు ప్లస్ అంతికం. అంతికం అంటే సమీపం. తల్లి సమీపానికి మహాబాహు అయినటువంటి భీమసేనుడు ఆజగామ తిరిగి వచ్చాడు ఆవిడ యొక్క అంతఃపుర మందిరంలోకి. ఆవిడికి నమస్కారం చేశాడు. తతో అభివాద్య జననీం. జననీం అభివాద్య. జననీం నమస్కృత్య నమస్కారం చేసి జ్యేష్ఠం భ్రాతరమేవచ. జ్యేష్ఠ భ్రాతరుడైనటువంటి సోదరుడైన యుధిష్ఠిరుడికి కూడా అభివాద్యం చేసి నమస్కారం చేసి చిన్న వాళ్ళనే ఉన్న అలా ఆలింగనం చేసుకుని ఒక్కసారి ముద్దు పెట్టుకుని కనీయస సమాఘ్రాయ శిరస్య శిరస్వరి విమర్ధన. కనీయస అంటే తమ్ముడు, వయసులో చిన్న వాళ్ళని కనీయస కనిష్ట అని చెప్తారు. కనీయస సమాఘ్రాయ ఒక్కసారి ఆఘ్రాణం చేసుకున్నాడు వాళ్ళని తీసుకుని. శిరస్సు నందు వాళ్ళని ఆఘ్రాణం చేసుకుని. ఆఘ్రాణం అంటే వాసన చూడటం. శిరస్సు నందు మూర్ధనం అంటే కౌగలించుకొని ఒక్కసారి వాళ్ళని ముద్దు పెట్టుకున్నాడు. తైశ్చాపి సంపరిష్వక్త సహమాత్రా నరర్షభై. తైశ్చాపి అంటే వాళ్ళతో పాటు సమాగమమై తల్లితో పాటుగా ఉన్నటువంటి భీమసేనుడు అన్యోన్యగత సౌహార్దాదిష్టాదిష్టేది చాబ్రువన్. కుశల ప్రశ్నలు అడుగుతున్నారు ముందు. అన్యోన్యం ఒకళ్ళకొకళ్ళు ఎరా నువ్వు తమ్ముడు, నువ్వు బాగున్నా, అరే నువ్వు బాగున్నా అని చెప్పి అన్యోన్యగత సౌహార్ద్రాత్. సౌహార్ద్రము అంటే వాళ్ళ పట్ల ఉన్నటువంటి సుహృద్భావాలు ఏవైతే ఉంటాయో, స్నేహ భావాలు ఏవైతే అంటే ఆ ఆప్యాయత మీద అనురాగాలతో ఇష్టాదిష్టేది చాబ్రువన్ ఎలా ఉన్నారు అనేటువంటి కుశల ప్రశ్నలో ఇష్టమైనటువంటి జరిగిందా లేదా అనేటువంటి కనుక్కుంటున్నారు ఒకళ్ళు. ఆ సందర్భంలో అప్పుడు చెప్తున్నాడు తతస్తత్సర్వమాచష్టం. సర్వం ఆచష్ట జరిగినదంతా చెప్పాడు. ఎవరు చేసింది? దుర్యోధన విచేష్టితం. దుర్యోధనుడు చేసినటువంటి దుశ్చర్య. ఎందుకంటే మామూలుగా అయితే పడుకోకూడదు, పడుకున్నా కూడా ఇలా తాళతో బంధించి వెళ్ళటము అనేటువంటిది జరిగింది కాబట్టి అది తెలుసుకున్నాడు దుర్యోధనుడు చేసిన పనిని. దుర్యోధన విచేష్టితం, దుర్యోధనుడి చేత చేయబడిన ఈ దుశ్చర్యని అంతా కూడా సర్వమాచష్ట మొత్తం చెప్పాడు బాలభీముడు. భ్రాతॄణాం భీమసేనశ్చ మహాబల పరాక్రమ.
సోదరులకి ఈ విధంగా భీమసేనుడు దుర్యోధను యొక్క విచేష్టని చెప్పడం జరిగింది. నాగలోకే తర్వాత నాగలోకానికి వెళ్ళటము, అక్కడ జరిగిన విశేషాలు కూడా మొత్తం వివరించాడు. నాగలోకే చ యద్వృత్తం గుణదోషమశేషతః తచ్చ సర్వమశేషేణ కథయామాస పాండవ. ఆ పాండవుడు కథయామాస మొత్తం అంతా వినిపించాడు అక్కడ ఉన్నటువంటి నలుగురు సోదరులకి, తల్లికి. అశేషేణ, సర్వం అశేషేణ అంటే ఏది మిగల్చకుండా, శేషము మిగల్చకుండా, అశేషంగా అంటే సర్వము సంపూర్తిగా. నాగలోకంలో యద్వృత్తం గుణదోషం అశేషత, నాగలోకంలో జరిగిన గుణదోషాలతో పాటు అన్ని గుణాలు ఏం జరిగాయి, దోషాలు ఏం జరిగాయి అనేటువంటివన్నీ, ఆ పాములు కాటేయటము, వీళ్ళు చంపడము, కొట్టడం, వాళ్ళని కొట్టడము, యుద్ధం జరగడం, ఆ తర్వాత రసం పెట్టడం, ఈ విధమైనటువంటి గుణాలు దోషాలన్నీ కూడా ఏదైతే జరిగిందో నాగలోకంలో జరిగినవన్నీ చెప్పాడు. తతో యుధిష్ఠిరో రాజా భీమమాహం వచోర్థవత్. అప్పుడు యుధిష్ఠిరుడు రాజాని సంబోధిస్తున్నారు అప్పటికి, యువరాజు రాజైనటువంటి యుధిష్ఠిరుడు. అయితే తతో యుధిష్ఠిరో రాజా భీమమాహ వచో అర్థవత్. భీమమాహ వచో అర్థవత్, భీముడితో చెప్తున్నాడు. ఎట్లాంటి మాటలు చెప్తున్నాడు అంటే అర్థవత్ వచ, అర్థవంతమైనటువంటి మాటలు. ఎందుకంటే భీముడు ఆవేశపరుడు, ఇలా దుర్యోధనుడు చేశాడని తెలిసింది ఇప్పుడు. అసలైతే ఇంకా కోపిష్టి అయితే డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళేవాడు. కానీ పెద్దవాళ్ళు నాగులు చెప్పి పంపించారు, ముందు నీ సోదరుల దగ్గరికి వెళ్ళమని చెప్పి పంపించారు. కాబట్టి ముందు తల్లి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ జరిగిన విషయం చెప్పంగానే ధర్మరాజు యుక్తియుక్తమైన ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఈ మాట ఇంకెక్కడ చెప్పమాకు, మాతో చెప్పావు. దుర్యోధని వల్ల జరిగింది అనేటువంటి మాట ఎక్కడ చెప్పమాకు. జరిగిందంతా, అంతేకాకుండా నాగుల వలన వచ్చినటువంటి నీకు గొప్ప వచ్చినటువంటి ఆ బలం ఏదైతే ఉందో, 10,000 ఏనుగుల బలం సంపన్నం కలిగినటువంటి అద్భుతమైన బలాన్ని నువ్వు సంపాదించినటువంటి విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా నీలోనే దాచుకో, మనలోనే ఉంచు. తూష్ణీం భవ, తూష్ణీం భవ. సంస్కృతంలో తూష్ణీం అంటే సైలెంట్ గా, మౌనంగా ఊరుకును, అంతే. మౌనంగా ఉండు. తూష్ణీం భవ నతే జల్ప్యమిదం కార్యం కథంచన. నతే జల్ప్యం, జల్పం అంటే వాగటం. అందరితో పాటు సభ్యులందరితో పాటుగా, లేకపోతే మిగతా వాళ్ళతో కూడా కథంచన, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నువ్వు ఈ విషయాన్ని మాట్లాడమాకు. నతే జల్ప్యం మీద, ఇది చెప్పవలసినటువంటి విషయం కాదు మిగతా వాళ్ళకి, కాబట్టి ఇది మనలో ఉంచుకోవాల్సిన విషయం అని మిగతా వాళ్ళతో కూడా ఇది ఎవరితో చెప్పమాకండి. ఇత ప్రభృతి కౌంతేయం రక్షత అన్యోన్యమాధృత. ఇన్ని వేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీముడు అయ్యాడు అనేటువంటి విషయం తెలిస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఇంకో ప్రయత్నం చేస్తారు భీముడిని సంహరించడానికి. ఇంకో రకమైనటువంటి ప్రయత్నం చేయొచ్చు విషయం తెలిసిన తర్వాత. లేకపోతే వాళ్ళు కూడా ఇటువంటి బలాన్ని పొందడానికి ఇంకో శక్తిని సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వద్దు. ప్లస్ అంతకంటే ఏంటంటే, మనకంటే బల సంపన్నులు అవుతున్నారనే ఈర్ష్యతో దుర్యోధనుడు మరో కుట్ర చేసి వీళ్ళు రాజ్యం నుంచి ముందే పంపించే ఛాన్స్ ఉన్నాయి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు పెదనాన్న దగ్గర తల దాచుకుంటున్నాం, ఇది ముఖ్యం. ఈ నీడ కూడా లేకపోతే మనకి ఇంకా మామూలు అరణ్యాల్లో బెచ్చమెత్తుకునో, లేకపోతే ఆకులు అలములు తింటూ గడవాల్సి వస్తుంది. కాబట్టి మనం పెదనాన్నని ఆశ్రయించి ఉన్నాం కాబట్టి పెదనాన్న కొడుకులే మనము. ధృతరాష్ట్రుని ఆశ్రయించాము కాబట్టి దుర్యోధనుని మనం ఏమనకూడదు. దుర్యోధనుని ఇదే విషయం విదురుడు ముందే చెప్పాడు కుంతీదేవి. దుర్యోధనుని ఏమన్నా అంటే మళ్ళీ మిగిలిన కుమారుడికి అపకారం చేస్తాడమ్మా, కాబట్టి ఏమన్నా అక్కడ ప్రస్తుతం మనం మౌనంగా ఉండాల్సిందే అని చెప్పాడు. కాబట్టి ఏవముక్త్వా మహాబాహుర్ ధర్మరాజో యుధిష్ఠిర. విదురుడు ధర్మరాజు ఇటువంటి ముందు చూపు కలిగినటువంటి వాళ్ళు మహాభారతం. కాబట్టి ఏవముక్త్వా మహాబాహు, ధర్మరాజు అయినటువంటి ఆ యుధిష్ఠిరుడు ఈ విధంగా మహాబాహుతో భీముడితో పలికి భ్రాతృభి సహితై సర్వైరప్రమత్తో అభవత్ తదా అంటే అప్పుడు ఇక నుంచి మనం ఎలా ఉండాలి, అప్రమత్త. ప్రమత్త అంటే ఏమరపాటు, అప్రమత్త అంటే జాగరూకత్వం. ప్రమత్త అంటే మదించిన, కాస్త ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ప్రమత్తం అంటారు, పిచ్చెక్కినట్టు. అప్రమత్త అనే పదానికి అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మనం. ఎలా అంటే భ్రాతృభి సహిత సర్వై సహిత భ్రాతృభి అంటే మనం అందరం కలిసి ఒకళ్ళకొకళ్ళం జాగ్రత్తగా కాపాడుకుంటూ రక్షించుకుంటూ మనం జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా అంటే జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికిరాదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇది ధర్మరాజు మిగతా నలుగురు సోదరులకి ఇచ్చినటువంటి ఒక హింట్. ఇక నుంచి మనలో మనం రక్షించుకుంటూ ఉండాలి. భ్రాతృభి సహిత సర్వై అందరం కలిసి ఉండాలి.
కలిసే ఉండాలి, కలిసే ఉండాలి ఎప్పుడు కూడా అనేటువంటి విషయం ఇక్కడ నొక్కి చెప్పడం. యదా యదా త్వవగతాస్తే వై పాండవాస్తస్య కర్మకృత్. యదాతో అవగతాస్తే, పాండవులకు జరిగినటువంటి ఈ కర్మ ఇంకా బయటికి ఎక్కడా కూడా తెలియకూడదు. ఇది తెలిస్తే అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనకి మనం సంరక్షించుకుంటూ ఉందాము. నత్వేవ బహుళం చక్రుహు ప్రయతాం మంత్రరక్షణే. మంత్రరక్షణే ప్రయతాం చక్రుహు. మంత్రం అంటే రహస్యం. ఈ రహస్యం అనేటువంటి జాగ్రత్తగా రక్షించుకుంటూ మన బలాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా. ధర్మాత్మా విదురస్తేషాం ప్రదదౌ మతిమాన్మతిం. విదురుడు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు కుంతీదేవి ద్వారా. తెలుసుకుని ప్రదదౌ మతిమాన్మతిం, విశేషమైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఆయన చెప్పవలసినటువంటి సందేశం కూడా ఈ విధంగానే చెప్పాడు. మౌనంగా ఉండటమే మంచిదమ్మా, జరిగింది చక్కగా మన మంచిగా జరిగిందని చెప్పి విదురుడు కూడా, ధర్మాత్ముడైన విదురుడు కూడా చెప్పాడు. దుర్యోధనుడికి తెలిసింది భీమసేనుడు వచ్చాడనేటువంటి విషయం. అరేరే, అంతకుముందు 3 ప్రయత్నాలు చేశాను, విషాహారం పెట్టాను, నీళ్లలో పడేశాను, కట్టేశాను, కొట్టాను, తిట్టాను, ఇప్పుడు అన్ని కలిపి ఏకకాలం చేసినా కూడా వీడు మళ్ళీ పైకి వచ్చాడు అనేటువంటి విషయం తెలిసింది. దుర్యోధనోపి తం దృష్ట్వా అంటే భీముణ్ణి చూసి అని, ఆ పాండవుణ్ణి చూసి దుర్యోధనుడు కూడా పాండవం పునరాగతం పునః ఆగతం, తిరిగి జీవితంతో తిరిగి వచ్చి ప్రాణాలతో తిరిగి వచ్చినటువంటి ఆ భీమసేనుని దృష్ట్వాతం చూసి నిశ్వసశ్చింతయంశ్చైవ మహన్యః నితప్యతే, తప్పించిపోయాడు ఒక్కసారి మహన్యహని. ఇక ఇక్కడి నుంచి ఏం చేయాలి నిశ్వసన్, ఒక్కసారి నిశ్వాసం మూడ్చి అయ్యో వచ్చేసాడే అంటూ ఒక్కసారి వదిలిపెట్టి నిశ్వాసం వదిలిపెట్టేసి సంచింతయంతి, మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు వీడిని ఎలా పడగొట్టాలి. అహన్యహని తప్యతే. అహన్యహని అంటే ప్రతిరోజు ఇక వాడి పనులు ఆలోచించడమే. భీముణ్ణి ఎలా చంపాలి, ఎలా సంహరించాలి, ఎత్తుకి పై ఎత్తు ఎలా వెళ్ళాలి. ఇంత చేశామే, వీడిని పడగొట్టలేమనేటువంటి ఉద్దేశం వాడు గమనించలేకపోయాడు. ఇంకాస్త మొండి పట్టుతో ప్రవర్తించడం దుర్యోధనుడి యొక్క లక్షణం. ఈ విధంగా కుమారులు బాల్య దశలో వాళ్ళు క్రీడా మొదలైనటువంటి విశేషాలన్నీ జరుగుతూ బాల్య క్రీడలు ఇలా సాగుతూ ఉంటే ఇక విద్యాభ్యాసం మీద దృష్టి పెట్టడం కోసం ధృతరాష్ట్రుడు కృపాచార్యుని నియమించడం జరిగింది. కుమారాన్ క్రీడమానానాం స్తాం దృష్ట్వా రాజా అతి దుర్మదాన్ అని పెట్టాడు ఇక్కడ. అతి దుర్మ అంటే దుర్మార్గుడైనటువంటి వాళ్ళలో గొప్పవాడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు, మహానీయుడు, బాగా పౌరుతో ఉండేటువంటి వాడు. అట్లాంటి వాడు కుమారాన్ క్రీడమానాంస్తాన్ దృష్ట్వా, ఆడుకుంటూ అలా కాలం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళని చూసి గురుం శిక్షార్థం అన్విష్య, శిక్షార్థము అంటే వాళ్ళకి విద్య నేర్పించేటువంటి విషయంలో సరి అయినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి విషయంలో గురుం గౌతమం తాన్యవేదయత్, గురువైనటువంటి గౌతముణ్ణి నియమించడం జరిగింది. న్యవేదయత్ అంటే చెప్పడం. గౌతమ వంశంలో పుట్టినటువంటి కృపాచార్యుని నియమించడం జరిగింది. ఎవరా కృపాచార్యుడు, ఎక్కడ పుట్టాడు అనే ఒక్క విషయం ఇస్తున్నారు. శరస్తంభే సముద్భూతం అంటే జన్మించడం. ఎక్కడ పుట్టాడు గౌతమ వంశీయుడైనటువంటి ఈ కృపాచార్యుడు అంటే శరస్తంభే. శరము అంటే శరములు, శరణు అయ్యప్ప, శరణు ఘోష. శరము అంటే రెల్లు పొదలు. ఆ రెల్లు పొదల్లో పుట్టినటువంటి వాడు. అక్కడ ఏమన్నా కుమారస్వామి, ఇక్కడ ఏమన్నా కృపాచార్యుడు. శరస్తంభే సముద్భూతం, రెల్లు పొదల్లో పుట్టినటువంటి ఆ కృపాచారుణ్ణి వేదశాస్త్రార్థపారకం, వేదశాస్త్రాలు ధర్మశాస్త్రాలన్నీ తెలిసినటువంటి పారగం అంటే నిష్ణాతుడైనటువంటి వాడు. వేదార్థ ధర్మశాస్త్రాలలో నిష్ణాతుడైనటువంటి శరస్తంభే సముద్భూతం, చక్కటి ఈ రెల్లు పొదల్లో జన్మించినటువంటి ఈ గౌతమ వంశీయుడైనటువంటి కృపాచార్యుని రాజ్ఞా నివేదితాస్తస్మై తేచ సర్వే చ నిష్ఠితాః అధిజగ్ముశ్చ కురవో ధనుర్వేదం కృపాత్ అంటే కృపాచార్యుడి నుండి ఈ ధనుర్వేదముని మొదలైనటువంటి వాటిని, వేద విద్యలన్నీ కూడా ముందు కృపాచార్యుడి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. మహారాజు చేత ఆజ్ఞాపించబడి సర్వేచ నిష్ఠితాః, ఇటు కురుపాండవులందరూ కలిసి కృపాచార్యుడి దగ్గర నేర్చుకుంటూ మొదట్లో శుక్రుడు
శుక్రాచార్యుడు అనేటువంటి ఆయనతోనేమన్నా శతశృంగ పర్వతం మీద పాండవులు విద్య పొందారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండో గురువుగా కృపాచార్యుడిని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్రోణాచార్యుడు. ఆ తర్వాత విశేషంగా ఎవరెవరు వేరే విద్యలు పొందుతారో వాళ్ళు వాళ్ళ గురువుని మళ్ళీ ఎంచుకుంటారు. తర్వాత ద్రోణాచార్యుడే తర్వాత అసలైన గురువు. అధిజగ్ముశ్చ కురవో, అధిజగ్ముహు అనే పదానికి అర్థం విద్యని పొందటం. అధీత అంటే వాళ్ళు విద్యను పొందారు. ధనుర్వేద విద్యనంతా కూడా కృపాచార్యుడి నుండి పొందడం జరిగింది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి ఊనచత్వారింశదధిక శతతమో అధ్యాయ సమాప్త. ఊనచత్వారింశదధిక శతతమో అధ్యాయం. ఊన అంటే తక్కువ, ఒకటి తక్కువ 40 అంటే 140 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. వచ్చే అధ్యాయంలో ఇక ఈ కృపాచార్యుడు ఎలా పుట్టాడు, కృపాచార్యుడు ఆయన చెల్లెలు, అలాగే ద్రోణాచార్యుడు ఎలా పుట్టాడు, అశ్వత్థామ ఎలా పుట్టారు, అలాగే ద్రోణాచార్యుడి యొక్క మిత్రుడైనటువంటి ద్రుపదుడు, వాళ్ళ యొక్క కథలు, ఆ తర్వాత పాండవుల వివాహ వృత్తాంతం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ముందుగా ఓం మిగతా రేపటి పాఠంలో అవి చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.